श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం శ్రీ సాయినాథ ప్రబోధామృతము అనే గ్రంథాన్ని వివరించుకుంటున్నాం. రచన పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం క్రొత్త యుగానికి క్రొత్త మతం అనేటువంటి చక్కటి అద్భుతమైన అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. దీనిలో మనం క్రితం సత్సంగంలో నిన్న ఏం చెప్పుకున్నామంటే, ఈ మతభేదాలు, మతం వీటిలో మనుషులకు ఉండే దురభిప్రాయాలు, వాటిని బాబా ఎట్లా తొలగించారు, వీటిని అట్లా ప్రవర్తించే వాళ్ళ పట్ల బాబా చర్యలు ఎట్లా ఉన్నాయి అనే దాన్ని కొంత మనం లీలామృతంలో చదువుకున్న దాన్ని మాస్టర్ గారు ఇందులో పొందుపరిచారు. దాన్ని మళ్ళీ మనం నిన్న చదువుకోవడం జరిగింది. ఒక పట్టాన్ని ఒక రాత్రి చావడిలో సాయిని సమీపించి అక్కడ నిద్రిస్తున్న హిందువులను చెబుతూ, వీళ్ళు ఇక్కడ మన మతాన్ని అపవిత్రం చేస్తున్నారు, మీరు అనుమతిస్తే వీరిని ఇక్కడే కథం చేస్తానన్నట్టు. దానికి బాబా శాంతంగా, ఇందులో తప్పు ఏదైనా ఉంటే అది నాది, వారందరినీ చంపే కంటే నన్నే చంపితే సమస్య ఉండదు అన్నట్టు. అనేసరికి ఆ పట్టాను కళ్ళు తెరిచేట, అంటే అతనికి కనువిప్పు కలిగిందనమాట. మరొక ఫకీరు హిందువులను ఏదో విధంగా ముస్లింగా మార్చడం ఒకటే మార్గమని సాయి మసీదులో లేని సమయంలో చూసి మసీదులో మంచినీటి కుండల్లో అతను తాగిన నీళ్ళు కలుపుతాడు. గప్చిప్కి ఎవరు చూడకుండా అందులో కలుపుతాడనమాట. హృదయ పరివర్తనతో తప్ప మతం మార్చుకోవడం అర్థం లేదని ఆ మూర్ఖుడికి తెలియదు. ఇంతలో సాయి వచ్చి ఆ నీళ్లను పారబోసి కుండలను పగలగొట్టి పెద్దగా తిట్టనారంభించారు. ఒకరోజు బడే బాబా ఒక హిందూ యువకుని ముస్లింగా మార్చి బాబా వద్దకు తీసుకొచ్చి సగర్వంగా, బాబా ఇతనిని మన ఇస్లాంలోకి మార్చాను అన్నాడు. బాబా యువకుడిని చెంతకు పిలిచి లాగి చెంప మీద కొట్టి, అబ్బను మార్చుకున్నావట్రా తుచ్చుడా అన్నారు. సాయి కొట్టిన ఆ చెంప దెబ్బ ఆ యువకుడికే కాదు, సంఘంలో కరుడు కట్టిన మతమౌఢ్యానికే తగులుతుంది ఆ చెంప పెట్టు అని ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం అనమాట. భగవంతుడు సర్వశక్తిమంతుడు. ఇప్పుడున్న మతాల్లో ఒక్కటే సత్యమైతే అందరూ దాన్నే స్వీకరించాలని ఆయన సంకల్పం అయితే ఆయన ఎప్పుడూ మానవులందరికీ ఒకే మతాన్ని ప్రసాదించి ఉండేవాడు. ఒకవేళ అదే కనుక ఆయన సంకల్పం అయితే, అందరూ ఒకే మతానికి చెందాలి అన్నది ఆయన సంకల్పం అయితే ఆయన అందరినీ అట్లాగే ఉంచేవారు కదా, ఒకే మతంలో ఉండేలాగా అట్లాగే జన్మింపజేసి అందరికీ ఒకే మతం ఇచ్చి, అట్లాగే ముందు సృష్టి ఎట్లా చేశారో అట్లాగే మతాన్ని కూడా అట్లాగే చేసేవారు. కానీ అది కాదు, ఆయన సంకల్పం అది కాదు. వివిధ మతాలు ఉండాలి, వివిధ మతాల మధ్య సమన్వయం ఉండాలి, ప్రేమగా అందరు కలిసి ఉండాలి, వివిధ మతాలు ఉండాలన్నదే ఆయన సంకల్పం. సృష్టి ఎలాగ ఆయన సంకల్పం, అది కూడా ఆయన సంకల్పం అనమాట. అది అంగీకరించకుండా ఆయన ఆజ్ఞను పిచ్చి పిచ్చిగా ఇక చేయడం అనమాట జనాలు. అది ఈ మాట ఖురాన్లో అల్లా పలుసార్లు అంటారు కూడా, కానీ వాస్తవం ఇందుకు భిన్నంగా ఉంది. చూసారండి, భగవంతుడు అట్లా చేస్తే మనమేమో ఒక మతాన్ని ఒకడు గౌరవించడం, ఇష్టం వచ్చినట్టుగా మా మతం గొప్పదండం, ఇంకోడేమో తుచ్చమైన వాడు అనడం, ఇలాంటివి. సృష్టి భగవంతుని రచనే అయితే ఇన్ని మతాలు ఉండాలన్నది ఆయన సంకల్పం అన్నమాట. కనుక అన్ని మతాలు ఆయనవేనని, ఇతర మతస్థులు భగవంతుని సాటి బిడ్డలని ప్రేమతో జీవించడమే అసలైన జీవితం. అసలైన జీవితం అంటే ఏంటండి? ఇతర మతస్థులు భగవంతుని సాటి బిడ్డలని ప్రేమతో జీవించడమే అసలైన జీవితం అంటారు. అసలు మతం అంటేనే అదనమాట. అన్ని మతాల వాడితోటి సామరస్యంగా జీవించాలి. అప్పుడు ఈ రెండు రకాల దృష్ట్యా శ్రీ సద్గురు సాయినాథుని అవతరణ చరిత్రలో అద్వితీయము, విశేషమైన ప్రాధాన్యత కలిగి ఉన్నది. ఆయనలో అన్ని మతాలకు మూలమైన సనాతన ఆధ్యాత్మిక తత్వం అవతరించింది. అందుకనే ఆయనలో సర్వమతాలకు మహోన్నతమైన సమన్వయం కనబడుతుంది. ఇక్కడ వరకు నిన్న మనము చెప్పుకోవడం జరిగింది. శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర అంతా ఇట్టి మత సామరస్యానికి చక్కని మచ్చు తునక. మీరు బాబా చరిత్ర చూసుకుంటూ వెళ్తే కనుక ఈ మత సామరస్యం అన్నది చాలా స్పష్టంగా మనకి ప్రస్ఫుటమవుతూ కనబడుతూ ఉంటుంది అనమాట. గొప్ప ధ్రువతార, అదే గొప్ప ధ్రువతారగా కనబడుతూ ఉంటుంది. అన్ని మతాల వాళ్ళకి కలిపి సామరస్యత ఆయనలో, అన్ని మతాలని ఆయన ప్రేమిస్తూ గౌరవిస్తూ అందరినీ ఆదరిస్తూ అన్ని మత సాంప్రదాయాలు ఆయనలో ఇముడ్చుకుని అంత కనబడుతూ ఉంటుంది ఆయనలో. ఆయన ఒక మతానికే చెందక అన్ని మత ధర్మాలకు చెందారు. ఆయన ఏమీ ఒక మతానికి చెందలేదు,
అన్ని మత ధర్మాలకు చెందారు. ఆయన ఎంత విశిష్టమైన అవతరణ చూడండి సాయినాథుల వారిది. హిందువుల వలె నిరతాగ్నిహోత్రం నిర్వహించారు ఆయన. చూడండి, డ్రెస్ చూస్తే ఆయన ఏదో ముస్లిం ఏమో అని అనుకునేలాగా పాడుపడిపోయిన మసీదులో ఉన్నారు. సరే, బాగానే ఉంది, పోనీ ఏమైనా ముస్లిమ్మా అనుకుందాం అనుకుంటే అలా అసలు ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా ఆయన హిందూ వలె నిరతాగ్నిహోత్రం నిర్వహించారు. ఆయన ముస్లిమ్స్కి ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు. అక్కడ చూడండి, అలా అనుకోవడానికి లేకుండా, ఈయన ముస్లిం ఏమో అని అనుకోవడానికి లేదు అసలు లేకుండా ఏం చేశారు, ఆయన హిందువుల వలె నిరతాగ్నిహోత్రం నిర్వహించారు. మసీదుకు ద్వారకామాయి అని పేరు పెట్టారు. దాని ఎదుట తులసి ప్రతిష్ఠించారు. రామనవమి, గురు పూర్ణిమ వంటి పండుగలు జరుపుకోమని మనల్ని ప్రోత్సహించారు. విష్ణు సహస్రనామము, ఏకనాథ భాగవతము, జ్ఞానేశ్వరి, వివేక చూడమని, పంచదశి, భావార్థ రామాయణము, యోగ వాసిష్టము వంటి సద్గ్రంథాలు చదవమని హిందువులను ప్రోత్సహించేవారు. వారితో తమ గురువు వెంకూస అని చెప్పారు. హిందూ ధర్మానికి చెందిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి, అక్కల్కోట స్వామి, తపోవన సాధువు గురుగోలాబ్ మహారాజ్, ధునివాలా దాదా మహారాజ్ వంటి సిద్ధపురుషులు తమ రూపాలేనని నిరూపించారు. చూడండి, అన్నీ చూస్తే హిందూ సాంప్రదాయంలో ఉన్నవన్నీ మనకి అవన్నీ ఆచరిస్తూ ఆయన ఆయా మా మహనీయులు ఎవరైతే హిందూ సంప్రదాయంలో కనబడతారో హిందూ మతాల వారందరూ ఆయనేనని చెప్పారు. చూడండి, అసలు అలా నిరూపణ కూడా ఇచ్చారు. అక్కలకోట స్వామి కూడా నేనే, నృసింహ సరస్వతి నేనే, ఇవన్నీ నిరూపించారు ఆయన రూపాలని. ఆయా దేవతలకు చేసుకున్న మొక్కులు నివేదనలు సమర్పించమరిస్తే ఆ విషయం చెప్పి తీసుకొనడమే ఆ భక్తుడు తమను పస్తుంచాడని చెప్పేవారు. ఏ దేవతలకైతే ఆయన ఎవరైనా నివేదన పెట్టకపోతే రే నన్ను పస్తుంచాడు అని చెప్పేవారు. మొక్కులు మరిస్తే ఆయన స్వీకరించేవారు. దేవతలకు ఎవరైనా మొక్కులు మరిస్తే అదేమిటండి, వాళ్ళందరూ హిందూ దేవతలు కదా, ఆయన స్వీకరించడం ఏమిటి? హిందూ దేవత విగ్రహాలకి వాటికి నివేదన మర్చిపోతే ఇంట్లో వాడు పెట్టడం అవన్నీ వాళ్ళు నిర్లక్ష్యం చేస్తే, పెట్టకుండా చేయడం అట్లాంటివి చేస్తే ఇక్కడ చెప్పేవారు, రే నన్ను పస్తుంచాడు, నా పెట్టట్లేదు అని చెప్పారు. అదేమిటిది, ఎలా తెలిసింది ఆయనకి? ఒకవేళ ముస్లిం ఫకీర్ అయిన అయితే చూడండి, అసలు ఎంత విలక్షణమైన అద్భుతమైన అవతరణ సాయినాథుల వారిది. చెంపదెబ్బ, అందరికీ చెంపదెబ్బ అది కొట్టింది. ఆ బడే బాబా మార్చి తీసుకొచ్చిన యువకుడికే కాదు, అందరికీ చెంపదెబ్బ, మనందరికీ అనమాట మొత్తం. అది చెన్నబసప్ప, వీరభద్రప్ప అనే వెనుకట భక్తుల ద్వేష అసూయాల వల్ల పాము కప్పలుగా ఎలా జన్మించారో వివరించారు. అంటే వెనకటి జన్మల్లో వాళ్ళు ద్వేషము అసూయ వలన వాళ్ళు ఎట్లా ఆయన భక్తులతో వాళ్ళు ద్వేష అసూయాల వల్ల పాము కప్పలుగా ఎలా జన్మించారో కూడా వివరించారట. అంటే వెనకటి జన్మల్లో ఆయన ఉన్నట్టు అట్లా జన్మలు కూడా ఆయనకు ఉన్నట్టుగా అట్లా చెప్పారు. అది హిందూ సాంప్రదాయంలో జన్మలు ఉన్నట్టుగా చెప్పుకుంటాం మనం. అలా వెనుకటి తమ స్నేహితులు ద్వేషాల వలన ఈ జన్మలో 2 మేకలుగా ఎలా జన్మించారో చెప్పారు. ఇలానే ఇంకెందరి గురించో చెప్పి హిందూ, బౌద్ధ, జైన ధర్మాలకు కొమ్మయ అన్నదగిన పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవపరిచారు. అంటే పునర్జన్మల గురించి కూడా ఆయన ధృవపరిచారు అనమాట. వేదమంత్రం మరిచిన దక్షిణాది బ్రాహ్మణులకు వేదమంత్రం గుర్తు చేశారు. ఇది మహా అద్భుతం అనిపిస్తుంది నాకు. వేదాలు చదివే బ్రాహ్మణులు వచ్చి బాబా దగ్గర వాళ్ళు అనుకుంటారా ఈ ముస్లిం ఫకీర్ గారు వాళ్ళు ఎందుకు వచ్చారు, బాగా సంభావనలు ఇస్తారా అని చెప్పి వాటి కోసం వచ్చారనమాట. వాళ్ళు వచ్చి ఆయనకి ఈయన ఫకీర్ గారికి నమస్కరించేది ఏమిటి, ఈయనకేం వచ్చలే వేదం అని చెప్పేసి అనుకున్నారు. అనుకుని ఆయనకు నమస్కారం పెట్టకుండా ప్రత్యామ్నాయ పద్ధతిలో ఆ నమస్కారం కింద అనమాట పిడికిలు బిగించి దండం పెట్టారు. పాదాల కింద భగవంతుడి పాదాలని భావించి దండం పెట్టారు. ఆయన పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఆయన భగవంతుడు కాదు, ఒక ఫకీర్ గారు. ఆయన దండం పెట్టి సరే వేదం చదవడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు మర్చిపోతున్నారు, వేదం గుర్తు రావట్లే. అక్కడ కూర్చున్నది ఎవరో, ఆ వేదరాశి ఎవరో ఆయన అక్కడ కూర్చున్నారు. ఆయనకి దండం పెట్టుకుంటే చక్కగా మనస్ఫూర్తిగా వేదం అద్భుతంగా వచ్చును, సంభావనలు దక్కును, 2 జరుగును వాళ్ళకి. అది లేకుండా ఆయన అలా అంచనా వేసి వాళ్ళు అలా చేయడం జరిగింది. వేదం మర్చిపోతుంటే అంతట్లా వాళ్ళు ఎక్కడెక్కడ మర్చిపోతున్నారు, అక్కడ అన్ని చోట్ల బాబా వేదం అందిస్తున్నారట. అసలు చూడండి ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో. వాళ్ళేమో ఏముంది ముస్లిం ఫకీర్ గారు ఈయనకేమొచ్చు వేదం అనుకున్నారు.
అసలు చూడాలి అసలు ఇంకా బాబా అవతారాన్ని ఒక్కొక్కళ్ళకి అట్లా తీసుకొచ్చారు ఆయన. అప్పుడు ఇంకా అందించేసరికి ఇంకా ఏముందండి, ఆయనే ఘనంగా మళ్ళీ వాళ్ళని ఏమీ తిట్టలేదు, ఏమీ చేయలేదండి. ఆయన ఎవరు అనుగ్రహించవలసింది ఆయనే కదా, ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేసినా సరే. ఇంకా మళ్ళీ ఆయనకి వాళ్ళని ఘనంగా సత్కరించి మళ్ళీ పంపించారట. చూడండి ఎంత అద్భుతమైన ఇది. అది చూస్తే సంఘటన వాళ్ళు పలకరిస్తుంది నిజంగా తలుచుకున్నప్పుడల్లా. అలా గుర్తు చేశారట. భగవద్గీత శ్లోకానికి అద్భుతమైన వివరణ ఇచ్చారు. అది మనకు తెలుసు. నాన్నకి భగవద్గీత శ్లోకానికి నాన్న కూడా అలాగే అనుకుంటాడు. ఈయనకేం తెలుసులే భగవద్గీత అనుకుంటాడు. నాన్నకి అలాగా చెప్పి ఆ శ్లోకానికి అద్వితీయమైన వివరణ ఇచ్చారట. భజన, సప్తాహము వంటి వాటికి భావయుక్తంగా చేసుకోమని భక్తులను ప్రోత్సహించేవారు. భజన చేసుకోమనేవారట. సప్తాహము వంటి వాటిని భావయుక్తంగా చేసుకోమని, ఎలా పడితే అట్లా కాదండి, అక్కడ చూసుకోవాలి. వాటన్నిటిని భావయుక్తంగా చేసుకోమని భక్తులను ప్రోత్సహించేవారు. వారికి తీవ్రంగా జబ్బు చేసినప్పుడు వారి ఆరోగ్యం కోసం భక్తులు శాంతులు, అభిషేకాలు, పూజలు చేయిస్తే అంగీకరించారు. ఇవన్నీ మళ్ళీ హిందూ సాంప్రదాయం కదా. మరి తీసుకుంటే మరి చూడండి, అన్ని సాంప్రదాయాలను ఆయన గౌరవించారు. అక్కడ శాంతులు, అభిషేకాలు, పూజలు ఇవన్నీ చేయిస్తే ఆయన అంగీకరించారట. అందరినీ చేసుకోమన్నారు. సో బాబాకి ఆరోగ్యం చేకూరాలని చెప్పేసి బాబా మీకోసం శాంతులు చేస్తాం, అభిషేకాలు చేస్తాం, పూజలు చేయిస్తాము అంటే చేసుకోండి అన్నారు. ఆయన అంగీకరించారు అవన్నీ. భక్తులు తమను హైందవ ఆచారం ప్రకారం చందన మధ్య ధూపదీపాలతో పూజిస్తే అంగీకరించారు. భక్తులు ఆయన్ని హిందూ సాంప్రదాయం ప్రకారం చందనం వద్ది ధూపదీపాలు పెట్టి ఆయనకి అన్ని బొట్టు పెట్టి అంతా అలాగ పువ్వులేసి అంతా చేస్తుంటే, హిందూ సాంప్రదాయం ప్రకారం చేస్తుంటే హైందవ సాంప్రదాయం ప్రకారం ఆయన అంగీకరించారు, చేసుకొని ఇచ్చారు వాళ్ళని. అవసాన దశలో రామ విజయం అనే గ్రంథం చదివించుకొని శ్రద్ధగా విన్నారు. ఆయన సమాధి అయ్యే ముందు రామ విజయం అనే గ్రంథాన్ని ఆయన చదివించుకొని శ్రద్ధగా విన్నారట. వారి చెవులకు హిందువుల వలె చిల్లులు ఉండేవి. ఇవి చెవులకి ఇలా కుట్లుంటాయి కదండి చెవులకి, అలా ఆయనకి చిల్లులు ఉండేవిట. అది అంటే ఆయన ఎక్కడ దొరకలేదు చూడండి. ఏదైనా మతం ఆయనకి అంటకడదామన్నా ఎక్కడ దొరకకుండాను అలా చేశారు. ఎంత అద్భుతమైన అవుతారు అంటే మనుషులు ఎట్లా ఉంటారో తెలుసు ఆయనకి, భగవంతుడికి. అందుకే ఆయన అలా వచ్చారు. ఆయన ఆచరణ కూడా అలాగే ఉంది. ఇంక సరే, ఇక్కడ హిందువులకి అయింది. ఇక ముస్లింలు. శ్రీ సాయిబాబా తమను గురించి ఆ పేద ఫకీరు అని వ్యవహరించేవారు. ఎప్పుడైనా అడిగితే పేద ఫకీర్, నేను ఒక ఫకీర్నే అంతే అని చెప్పేవారు ఆయన. ఈ పేద ఫకీరు అనేవారు అనమాట. మీసం, గడ్డం, తల ముస్లిం పద్ధతిలోనే క్షౌరం చేసుకునేవారు. ఆయన మీసము, గడ్డము ఇవన్నీ, తల ఆయనకి నున్నగా తీసేసి ఉండేది, పైన అట్లా కట్టుకుని ఉండేవారు కదా ఆయన. అదంతా ముస్లిం పద్ధతిలోనే క్షౌరం చేయించుకునేవారట. ముస్లిం భక్తులు నివేదన తెచ్చినప్పుడు ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఫాతిహా చదవడమో చేశారు. ఆయన ఎప్పుడు ముస్లిం పద్ధతిలో ఆయన నివేదనకి ఇస్తున్నప్పుడు ఫాతిహా చదువుతారు వాళ్ళు అనమాట. అలాగా ఆ సాంప్రదాయం ప్రకారమే ఫాతిహా ఆయన చదివించడమో లేకపోతే ఆయన చదవడమో, అది ముస్లిం సాంప్రదాయంలో ఉంటుంది. నివేదన పెట్టేటప్పుడు అది చేసేవారట. ఖురాన్లోని మంత్రాలకు సరియైన అర్థము ఫకీర్లకు, హాజీ సిద్దిక్ వంటి పండితులకు బోధించేవారు. ఖురాన్లో ఉన్న మంత్రాలకు సరైన అర్థాలను ఫకీర్లకు, హాజీ సిద్దిక్ వంటి పండితులకు, వాళ్ళందరికీ ఖురాన్లో ఉన్న వాటికి అర్థాలు చెప్పేవారట బాబా. ఓ పక్క అక్కడ వేద మంత్రాలు చెప్పేశారు, భగవద్గీతకు వ్యాఖ్యానం చేసి ఆయన భగవద్గీత చెప్పేశారు, ఇటు పక్క ఖురాన్లో వాటికి అన్నిటికీ అర్థాలు కూడా చెప్పేశారు. చూడండి, ఆయనకేమీ తెలియని గ్రంథం లేదు, శాస్త్రం లేదు, ఏమీ లేదు, అన్నీ ఆయనే. ఖురాను ఆయనే, భగవద్గీత ఆయనే, వేదాలు ఆయనే, ఉపనిషత్తులు ఆయనే, అన్నీ ఆయనే. ఇంకేం తెలియందే ఉంటుంది అక్కడ. కొన్ని ఏమైనా ఏదైనా మతం అంటకడదామా అంటే ఏ మతం కాదయ్యే ఆయన. అన్ని సర్వమతాలని ఆయనలో ఇముడ్చుకుని ఆయన ఉన్నారు. చూడండి, అర్థము ఫకీర్లకు, హాజీ పండితులకు బోధించేవారు. ముస్లిం ఫకీర్లతో కలిసి రాత్రి సమయాలలో తాకియాకు వెళ్ళి కాళ్లకు గజ్జె కట్టి నృత్యం చేస్తూ అరబ్బీ, పార్సీ భాషల్లో పాటలు పాడేవారు. ఫకీర్లతో కలిసి రాత్రి సమయాల్లో తాకియాకు వెళ్ళి కాళ్ళకు గజ్జెలు కట్టుకునేవారట, కట్టి నృత్యం చేస్తూ ఉండేవారట. పార్సీ, అరబ్బీ భాషల్లో పాటలు కూడా పాడేవారట ఆయన. అంటే పార్సీ భాషల్లో, అరబ్బీ భాషల్లో
ఆయన పాటలు పాడుతూ ఉండేవారట. రంజాన్ వంటి ముస్లిం పండుగలు, ఉరుసు వంటి వేడుకలు జరుపుకోమని ముస్లిం భక్తులను ప్రోత్సహించేవారు. అటుపక్క శ్రీరామనవమి ఇవన్నీ పండుగలు చేసుకోమని చెప్పేవారు కదండి హిందూ భక్తులకి. ఇవి చేసుకోండి, అవి చేసుకోండి, గురు పౌర్ణమి చేసుకోండి, శ్రీరామనవమి చేసుకోండి, ఇవన్నీ చెప్పి భక్తులను అక్కడ ప్రోత్సహించేవారు హిందూ భక్తుల్ని. ఇక్కడ ముస్లిం భక్తులకేమో పండుగలు, ఉరుసు ఇవన్నీ రంజాన్ వంటి వేడుకలు జరుపుకోమని ముస్లిం భక్తులనేమో ప్రోత్సహించేవారు. ముస్లిం ఫకీర్లు, మహనీయులు ఎందరో ఆయన తమ మత సాంప్రదాయానికి చెందిన శ్రేష్ఠుడైన మహనీయుడిగా పరిగణించి తమ ముస్లిం శిష్యులను ఆయన దర్శనానికి పంపేవారు. ఎంతోమంది ముస్లిం సాంప్రదాయానికి చెందిన వాళ్ళందరూ మహనీయులు ఎందరో మంది వాళ్ళ శిష్యులను అందరినీ బాబా దగ్గరికి పంపేవారట, ఆయన దర్శనానికి పంపేవారట. అట్టి వారికి తామే గురువై వారిని ఉత్తమ దశకి తీసుకొచ్చారు. అలాంటి వాళ్ళందరికీ ఆయనే గురువయ్యి వాళ్ళందరినీ ఉత్తమ దశకి ఆయన తీసుకొచ్చారట. ముస్లింలతో తమ గురువు పేరు రోషన్ షా అని చెప్పారు. అక్కడ హిందువులతోనేమో వెంకూసా తన గురువు పేరు అని చెప్పారు. ఇక్కడ ముస్లిమ్స్తోనేమో నా గురువు పేరు రోషన్ షా అని చెప్పారు. చూడండి, ఇంతకీ ఏది మరి ఆయన గురువు పేరు? ఎవరు ఆయన గురువు పేరేంటి? చూడండి, ఏ మతం వాళ్ళకి ఆ మతం పేరుతో చెప్పారు. హిందువులకేమో వెంకూసా అని అలా చెప్పారు, హిందూ పేరు వచ్చేలాగా. ముస్లిమ్స్కేమో రోషన్ షా అంటూ ముస్లిం పేరు వచ్చేలాగా రోషన్ షా అని చెప్పారు. అందుకని ఏమనుకునేవాళ్ళు, హిందువులేమో మా 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 మతమే అనుకునేవాళ్ళు, ముస్లిమ్స్ ఏమో మా మతమే అనుకోవడం. అటు ఆ సాంప్రదాయాన్ని గౌరవించేవాళ్ళు, ఇటు ఈ సాంప్రదాయాన్ని గౌరవించేవాళ్ళు. ఎవరికి ఎక్కడ ఛాన్స్ ఇవ్వలేదు ఆయన. అన్ని మతాలని గౌరవించారు. ఇటు హిందూ మతం వాళ్ళు వెళ్తే వాళ్ళని గౌరవించారు, ముస్లిమ్స్ వెళ్తే ముస్లిమ్స్ని గౌరవించారు. వాడిని తిడితే వీడిని ఊరుకోలేదు, వీడిని తిడితే వాడిని ఊరుకోలేదు. అద్భుతం చూడండి, అసలు ఎంత చక్కటి సమన్వయం ఆయన దగ్గర. నిర్మాణానికి ముందు ఔరంగాబాద్లోని షంసుద్దీన్ మియా, బన్నే మియా అనే ఫకీర్లకు కబర్ చేసి ముస్లిం సాంప్రదాయానుసారము మౌలు, ఖవ్వాలీలు పాడించి నియాజ్ చేయించారు. నియాజ్ అంటే అన్నదానం అండి. ఆయన నిర్యాణమయ్యే ముందు ఔరంగాబాద్లోని షంసుద్దీన్ మియా, బన్నే మియా అనే ఫకీర్లకు కబురు చేశారట. కబురు చేసి ముస్లిం సాంప్రదాయం ప్రకారం మౌలు, ఖవ్వాలి అవన్నీ వాళ్ళ చేత వాళ్ళకి అక్కడ పాడించారట. నియాజ్ అన్నదానం కూడా చేయించారట. అక్కడ అల్లాని నిరంతరము స్మరించేవారు. ఆయన అల్లాని ఎప్పుడు స్మరిస్తూ ఉండేవారట. ఏకాంతంగా ఉన్నప్పుడు అరబ్బీ మంత్రాలు గొణుకుతుండేవారు. ఆయన ఒక్కరు ఉన్నప్పుట అరబ్బీ మంత్రాలను అలాగా ఆయన లోపల అనుకుంటూ ఉండేవారట, అలా అరబ్బీ మంత్రాలు. కానీ అదంతా హిందువులకు, పార్సీలకు పరమ పవిత్రమైన అగ్ని ఎదుట నిలిచి చేసేవారు. అద్భుతంగా ఉంది చూడండి అది. అవన్నీ ఆ మంత్రాలు వల్లించడం, అరబ్బీ మంత్రాలు అవన్నీ ఎక్కడ చేసేవారట? హిందువులకు, పార్సీలకు పరమ పవిత్రమైన అగ్ని ఎదుట, అగ్నిహోత్రం ఉండేది కదండి, దాని ఎదుట నుంచుని ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు అరబ్బీ మంత్రాలన్నిటినీ ఉచ్చరించేవారట. ఆయన లోపల అలా చెప్పుకుంటూ ఉండేవారట అగ్నిహోత్రం దగ్గర నుంచుని. ఏ మతం ఆయన? దేన్ని ఫాలో అయ్యారు ఆయన? ఓ పక్కేమో అగ్నిహోత్రం అక్కడ పెట్టారు, దాని ఎదురుగుండా నుంచున్నారు. హిందువులకే పవిత్ర అగ్నిహోత్రం కదా హిందువులు చేసేది, దాని దగ్గర నుంచున్నారు. నుంచుని అరబ్బీలో ఉన్న మంత్రాలను ఆయన చదువుతూ ఉండేవారట. ఎంత అసలు ఏమని చెప్పగలం అలా. ఇంకా క్రైస్తవంలోకి వస్తే ఇక్కడ ఏం చేశారు? ఒక క్రైస్తవుడిని ఇతర మతాలకు చెందిన భక్తులు నిందిస్తుంటే అతన్ని దూషించవద్దు, అతను నా సోదరుడు అన్నారు. అతను సోదరుడు క్రైస్తవుడు. ఒక క్రైస్తవుడిని ఇతర మతాలకు చెందిన భక్తులు దూషిస్తున్నారట, అతన్ని నిందిస్తున్నారట. నిందిస్తుంటే అతన్ని దూషించొద్దు, ఇతను నా సోదరుడు అని చెప్పారట. ఆయన ముస్లిం అన్న కారణంగా మనసులో కించపడిన హిందువులతో నేను ముస్లిమును గాను స్వచ్ఛమైన బ్రాహ్మణుడను, ఈ బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్రమార్గాన నడిపిస్తాడు అన్నారు. ఆయన ముస్లిం అని చెప్పి కొందరు ప్రచారం అట్లా చేయడం వల్ల ఏమైంది, ఆయన ముస్లిం ఏమో అనుకోవడం కారణంతో మనసులో హిందువులు కించపడ్డారు. కించపడడంతో ఏమైంది, నేను ముస్లింలు కాదు స్వచ్ఛమైన బ్రాహ్మణుడు అని చెప్పారట బాబా. నేను ముస్లిం అనుకుంటున్నారా? అయ్యో మీరందరూ ఇట్లా బాధపడుతున్నారా? కాదు, నేను ముస్లిం కాదు, నేను స్వచ్ఛమైన బ్రాహ్మణుడు, ఈ బ్రాహ్మణుడు లక్షలాది మందిని శుభ్రమార్గాన నడిపిస్తాడు అని చెప్పారట. అంటే నేను బ్రాహ్మణుడు అని వీళ్ళతో చెప్పారట.
ముస్లిం అని వాళ్ళు అనుకుంటే. హిందూ ఆచారాలను మసీదులో పాటిస్తున్నందుకు ఒక ముస్లిము మీరు ముస్లింలయ్యి కూడా ఇదేమిటి అన్నప్పుడు ఆయన దేశాన్ని బట్టి వేషం, జైసా దేశ్ వైసా వేష్ అన్నారట. చూడండి, హిందూ ఆచారాలను మసీదులో పాటిస్తున్నందుకు ఒక ముస్లిం అన్నట్ట. ఏంటి ఈ హిందూ ఆచారాలు ఎన్ని మసీదులో పాటిస్తారేంటి, మీరు ముస్లింలయ్యి కూడా ఇదేమిటి అని అడిగట. అడిగితే వెంటనే బాబా అన్నారట, దేశాన్ని బట్టి వేషం వేసుకోవాలి అని చెప్పారట. అర్థం ఏంటి, అప్పుడు దేశ కాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎంత దారుణంగా ఉందండి. అందుకోసం అన్నమాట ఆయన వేషం అలా వేసుకుని వచ్చారు ఆయన. జైసా దేశ్ వైసా వేష్ అన్నారు. అంటే దేశ కాలాలను బట్టి వివిధ వేషాలు ధరించిన ఒకే ఆధ్యాత్మిక సూత్రం తామని భావం కాదా అని చెప్పి. వివిధ వేషాలు వేసుకున్నది ఎందుకు, దేశ కాలాలను బట్టి అలా వేషాలు ధరించాను, ఒకే ఆధ్యాత్మిక సూత్రం ఆయన భావం అని చెప్తున్నారు. ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అన్న ఆనాటి ఋషివాణి కాదా ఇది. అల్లా నుండి ఎప్పుడు చేశాను, అల్లా నుండి ఎల్లప్పుడూ అందరి ప్రవక్తల ద్వారా ప్రకటమైందని ఖురాన్లో చెప్పిన వాణి కాదా ఇది. ఆధ్యాత్మిక మతభేదాల అతీతమని చెప్పిన వాణి కాదా. అదే సాయి సాంప్రదాయానికి మూల స్తంభం. ఇక్కడ చెప్పుకున్నాం కదండి, అల్లా నుండి ఎప్పుడు అందరి ప్రవక్తల ద్వారా ప్రకటమైంది, ఖురాన్లో చెప్పిన వాణి అది. ఆధ్యాత్మికత మతభేదాలకు అతీతమని చెప్పిన వాణి అది. అదే సాయి సాంప్రదాయానికి మూల స్తంభం. అక్కడ ఏం చెప్పారో అల్లా అదే ఇది అని చెప్తున్నారు ఇక్కడ. అదే సాయి సాంప్రదాయానికి మూల స్తంభం. దేశ మతభేదాలకు అతీతమైనది, వర్ణభేదానికి అతీతం కాదా. అందుకే షిర్డీలో నేటికి పూజల్లో పూజారి సహకారం అవసరం అనుకునే వారి సౌలభ్యం కోసం పూజారులున్న అన్ని మతాల వారు వచ్చి యథేచ్ఛగా సాయి సమాధిని తాకి వారి వారి మతానుసారము ప్రార్థించుకుంటారు. అందుకే ఇట్లా బాబా సామరస్యాన్ని పాటించారు. కాబట్టి పూజారి సౌలభ్యం కోసం, అంటే అవసరం పూజారి సహకారం కావాలి అవసరం అనుకున్న వాళ్ళ కోసం పూజారిని అక్కడ ఉంచినా సరే అన్ని మతాల వారు వచ్చి యథేచ్ఛగా బాబా సమాధిని తాకి వారి వారి మతానుసారం ప్రార్థించుకుంటారు షిరిడీలో. అంతేగాని వీళ్ళు రావాలి వాళ్ళు రాకూడదు, వీళ్ళు ఇట్లా బాబాని వీళ్ళు తాకచ్చు వాళ్ళు అట్లాంటివన్నీ ఏమీ లేవండి బాబా దగ్గర. అన్ని మతాల వాళ్ళు చక్కగా వచ్చి బాబా దర్శనం చేసుకోవచ్చు. షిరిడీలో ఏమీ నిబంధనలు లేవు, అన్ని మతాల వాళ్ళు రావచ్చు, అందరూ రావచ్చు. అది తర్వాత ఇంకా ఉందండి బాబా ఇది కొత్త మతానికి ఇదంతా చెప్పారు కదా మాస్టర్ గారు. మనకి టైటిల్ క్రొత్త యుగానికి క్రొత్త మతం అని ఎంత బాగా పెట్టారో చూడండి, టైటిల్ చాలా బాగుంది. క్రొత్త యుగానికి క్రొత్త మతం అని, ఒక కొత్త మతం క్రొత్త యుగానికి బాబా చాలా బాగా తీసుకొచ్చారు. అసలు టైటిల్ కూడా ఒక్కొక్కటి ఎంత బాగుందో చూడండి, చాలా బాగా పెట్టారు. ఇంకా మిగతాది మనం రేపు చెప్పుకుందామండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.